హాయ్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు విఫైనిస్ అప్డేట్స్. చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల మున్సిపాలిటీ బొంగళూరు పాఠశాలలో పిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా పలు మౌలిక వసతులు కల్పించారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం 11వ వార్డు ఇన్ఛార్జ్ పైల శ్రీనివాసరెడ్డి, 2వ వార్డు ఇన్ఛార్జ్ పైల తిరుమల రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, పలువురు నాయకులు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా మీడ్జిల్లోని దుందుబివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. మీడ్జిల్ చెందిన ఇసుక ట్రాక్టర్పై కేసు నమోదు చేశామని ఎస్ఐ సురేష్ తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని వచ్చే భక్తులకు ఆజన్మాంతం గుర్తుండిపోయేలా సకల సౌకర్యాలు, అందమైన టెంపుల్ సిటీ నిర్మాణం, కాటేజీ నిర్మాణాలు, ఫంక్షన్ హాలు, షాపింగ్ మాల్స్ వంటి నిర్మాణాలు చేపట్టున్నట్టు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాయగిరి చెరువులో బోటింగ్, శిల్పారామం, భక్తుల విడిది కోసం విశ్రాంతి గదులు, సకల సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. యాదాద్రి కొండపై గల అర్తా హోటల్లో సమావేశం ఏర్పాటు చేసిన ఆయన యాదాద్రి పురోగతి పనులపై వివరించారు. సావధాన శ్రీకాంతాకుజ కుంభ కుంకుమ పరే రబ్బోగుణాన మాయాన్న భగవాన్ పురాణ పురుష సూర్యాత్ సదా మంగళం సావధాన సుమోస్తే. గుడి కట్టించేందుకు ఖర్చు పెట్టింది తక్కువని, కానీ ల్యాండ్ ఎక్విజిషన్ అన్నది తర్వాత ఇప్పటి మటుకు మేము తీసుకున్నాం. దగ్గర 1900 ఎకరాలు ల్యాండ్ మేము తీసుకున్నాము. ల్యాండ్స్ డెవలప్ చేయడం జరిగింది. మీరు చూస్తుంది కదా, టెంపుల్ సిటీ చూసిండు. ఆ గుట్ట ఎటువంటిది ఎట్లయిపోయింది, ఇప్పుడు ఎంత బాగున్నదో మీకు తెలుసు. తర్వాత రాయగిరి నుంచి ఇప్పటి మటుకు ఇక్కడికి వచ్చిన రోడ్డు ఎట్లున్నదో మీకు తెలుసు. తర్వాత ఇప్పుడు దీని గుడి చుట్టూ కూడా రింగ్ రోడ్ ఒకటి చేస్తున్నాము. ఇప్పుడు గండి చెరువు ఉంది కదా, గండి చెరువు కూడా మేము డెవలప్ చేస్తున్నాం ప్రత్యేకంగా దేవుని కొరకు. అది కూడా అన్నీ ఒక గుడికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మైన్యూట్గా ఆలోచించి సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఆయన కూడా చాలాసార్లు 11-12 సార్లు రావటం జరిగింది. వచ్చినప్పుడు కూడా అసలు భక్తులకు కావాల్సినటువంటి అవకాశం ఏంటివి, ఏ ఫెసిలిటీస్ ఏంటివి, అవి ఏ విధంగా మనం అవైలబుల్ చేయాలి అన్నది ఆయన చాలా శ్రద్ధగా క్షుణ్ణంగా పరిశీలించి టైం టు టైం మనకి ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మేము కంప్లై చేసి చేయడం ఇదేంటి. ఇప్పుడు మీరు గండి
చెరువు దగ్గర పోతామనుకోండి, అక్కడ ఏమేమి వస్తున్నారు, ఈ స్నానాలు చేసేందుకు, లేడీస్కు, జెంట్స్కు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉండాలి. చెరువును పరిశుభ్రంగా ఉంచాలి. తెప్పోత్సవాలు, భగవంతుని కావాల్సినటువంటి ఇవన్నీ కూడా మనం అక్కడ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు తెలుసు. అన్ని ఐటమ్స్ కూడా ఏవి కూడా వదిలిపెట్టకుండా, మరవకుండా అన్ని చేసి వర్క్స్ చేయడం జరుగుతుంది. బోట్ తీసుకుని ఆల్రెడీ బోట్ రెడీ ఉన్నది. టూరిజం డిపార్ట్మెంట్ ఆందోళన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్పై బీజేపీ నేతలు చేసిన దాడిని సంగారెడ్డి జిల్లా మునిపల్లి ఎంపీ శైలజా శివశంకర్ ఖండించారు. దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఎదుర్కోలేకనే బీజేపీ నేతలు దళిత ఎమ్మెల్యేపై ఘర్షణ దిగారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ దాడిని పిరికిబంద చర్యగా ప్రకటిస్తున్నామన్నారు. క్రాంతి కిరణ్ గారి మీద నిన్న జరిగిన దాడుల్లో, బీజేపీ కార్యకర్తలు చేసిన దాడుల్లో గాయపడడం వల్ల మేము మా మండల్లో ప్రతి ఒక్క కార్యకర్తలు చాలా ఆవేశంగా ఉన్నారు. ఎందుకు ఇలా చేయడము, గెలవమన్న భయంతో చేశారా, మరి దేని గురించి చేసిండ్రు? అంత గెలవమని కన్ఫామ్గా ఉండేపటికనే కదా ఇలా చేసింది వాళ్ళు. ఇలా మన చాలా గాయాలు కూడా అయ్యాయి, రక్తం కూడా వచ్చేసింది మన ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే గెలవమనే భయం అనేది వాళ్ళ మనసులో ఒకటి ఉన్నది. ఈ భయంతో ఇలా మన దాడికి దిగబడ్డారని మేము మా టీఆర్ఎస్ కార్యకర్తలంతా ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. అందుకే ధర్నాలు కూడా చేస్తున్నాము. ఎందుకు భయం చేయాలి? ఇలాగా ఏదన్నా ఉంటే మన సామరస్యంగా పరిష్కరించుకోవాలి, కానీ ఇలా దాడి చేయడం ఎంతవరకు సమంజసము? ఆయనకు దీని వల్ల మేము చాలా ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ మేము కానీ దీన్ని పర్యాసనం చాలా తీవ్రంగా ఉంటుందని ఖండిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా మునిపల్లో మహిళా రైతులకు నూతన యాంత్రీకరణపై అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ అధికారులు హాజరై మహిళలకు శిక్షణ ఇచ్చారు. వ్యవసాయంలో మహిళలు రైతులు రాణించాలని ఎంపీపీ శైలజా శివశంకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమం ఏడీ హరిత, జెడ్పీటీసీ మీనాక్షి నాగేష్, మండల రైతులు పాల్గొన్నారు. రెడీ జెడ్పీటీసీ మీనాక్షి గారికి, అలాగే ఏయూకు, మన ఏయూలకు, ప్రతి ఒక్క రైతులకు, సోదరి సోదరులకు అందరికీ, మన రైతు మహిళా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇక్కడికి మనము ఎందుకు ఇచ్చేసామంటే, మనము ప్రతి చిన్న ఈ విత్తనాలు అనేవి ఉన్నాయి చూసారు, చాలా కళ్ళండి మన పుస్తకి ఇస్తారు, లేదంటే రోజుకో పూలు ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. వాళ్ళకంటే మనకి ఏం కాదు కదా, ఎలాగో వేసి వెళ్ళిపోతాము అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. భూపాలపల్లిలోని అంబేద్కర్ సెంటర్ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పారిశుద్ధ కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిరంతరం సేవ చేస్తున్న పారిశుద్ధ కార్మికులను ఎమ్మెల్యే కొనియాడారు. పారిశుద్ధ కార్మికుల సమస్యలు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులను కలిసి ఎట్లా ఉన్నది, వాళ్ళ పారిశుద్ధ్యం విషయంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఎట్లా జరుగుతున్నాయి పారిశుద్ధ్యం అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. వారు కొన్ని విషయాలను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. కమిషనర్ గారిని, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, వీళ్ళందరినీ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇంకా బెటర్గా పనిచేయడానికి అయ్యే విధంగా పనిచేయాలని సందర్భంగా కోరుతూ, వారికి ఉండేటువంటి హెల్త్ విషయంలో అదేవిధంగా ఇన్సూరెన్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. దాన్ని పరిశీలన చేసి వాళ్ళందరూ లిస్టు తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా, అదేవిధంగా జనరల్ ఇన్సూరెన్స్ కూడా కలిపియాలని మున్సిపల్ కమిషనర్ గారు కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు కొంచెం అనారోగ్యం, అదేవిధంగా రోడ్డు మీద పనిచేస్తున్నాం, మా
భద్రత దృష్టిలో పెట్టుకొని వ్యవహరించుకున్నాం. దాని విషయంలో కూడా తప్పకుండా మరి చేయడానికి నిర్ణయం చేయమని కమిషనర్ గారిని అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ కోరుతున్నాం. మున్సిపల్ సిబ్బందిని కోరేదంటే మున్సిపల్ యొక్క భవిష్యత్తు అంతా కూడా వీళ్ళు చేసేటువంటి పని మీదనే ఆధారపడి ఉంటుంది. మున్సిపాలిటీలో నీట్గా ఉందంటే వాళ్ళు మంచి పని చేస్తే నీట్గా ఉంటుంది. కాబట్టి వారిని కూడా వారి యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించాలి. ప్రభుత్వ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ ఏ ఇబ్బందులు ఉన్నా చేయడానికి మేము ఇక్కడ ఉన్నాం. తప్పకుండా వారిని ఆదుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయడం జరుగుతుంది. నరసరావుపేట ఎన్ఎస్పీ ఎస్సీకి ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు వినతిపత్రం అందించారు. వినుకొండ నియోజకవర్గంలో సాగునీటి సమస్యను వివరించి పంట పొలాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. తాడిపాడు బ్రాంచ్ కెనాల్లో వాటర్ సరిగా రావట్లేదు అనేది వాళ్ళు చెప్పేది. ఏంటి ప్రాబ్లం చెప్పండి. 500 ఇస్తున్నారు, 600, 650 ఇవ్వాలి. మరి లాస్ట్ వీక్ అంటే పెంచారు కదా, ఇప్పుడు హెడ్ మరి వస్తుంది కదా. అది కాదండి, ఇప్పుడు మనం హెడ్ పెంచాము, వాటర్ అంతకుముందు 2000 క్యూసెక్లు వెళ్ళేది ఇప్పుడు 2500 వెళ్తుంది, 500 క్యూసెక్లు పెరిగింది. ఇంకేంటి వాళ్ళు ఇవ్వట్లేదు. మరి వెంటనే నాతో చెప్పాలి కదా. మరి ఇప్పుడు ఆ రోజున ఒక వారం రోజుల క్రితం ఎమ్మెల్యే గారు ఇదే ప్రాబ్లం చెప్తే మనం వెంటనే వాడికి మీరు హెడ్ లేకపోతే వాళ్ళు ఇవ్వట్లేకపోతే మీరు చెప్పేది వేరు, వాడు జరుగుతుంది వేరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏం చేద్దాం అన్నట్టుగా ఇక్కడ మన తరఫున ఉన్న మన డిపార్ట్మెంట్ వాళ్ళు అలా ఉండిపోతున్నారు. నేను అడిగితే మేము ఏం చేసామంటే మా వల్ల ఏ పని కాదు, వాళ్ళు ఆపేస్తున్నారు, మీరు తిరిగి రాగానే వాళ్ళు ఆపేస్తున్నారని మీ డీ గారు వాళ్ళు కూడా చెప్పారు. అయితే మేమేం చెప్తున్నామంటే ఇలా అయితే ఇప్పుడు రైతులు అందరూ సమస్య ఏంటంటే మేము ఇంతగా పంట వేసుకున్నాం కదా, ఈ సంవత్సరం బాగా నీరు వచ్చింది కదా, ఇంత నీరు పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే మాకు ఇవ్వలేకపోతే ఇక ఫర్దర్గా మాకు అసలు ఇవ్వలేదు కదా అని వాళ్ళు రోజువారీ తిరుగుతున్నారు. రెండోది ఏంటంటే నేను మీకు ఫోన్ చేస్తున్నాను, మీరు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఒకసారి ఒకరోజు హాస్పిటల్ నాకైతే సొంత పని ఏమవుతుంది ఒకరోజు కాదండి, ఒకరోజు హాస్పిటల్ సైలెంట్ మోడ్ లో ఉంది. అది తర్వాత ఇబ్బంది లేదు, నా అవసరం కోసం నేను మీకేం ఫోన్ లేదు. ఒకరోజు ఏం జరిగిందో చెప్పాలి కదా. నేను ప్రజాప్రతినిధిగా నాకు ప్రజల తరపు నుంచి నాకు వచ్చినటువంటి ఆ సమస్యలని మీ దృష్టికి తీసుకురావడానికి నాకు అధికారం ఇచ్చింది. నాకు అధికారం వాళ్ళ తరపున మేము అడగడానికి కదండి, మేము అడిగేదానికి మీరు సరే వస్తాయా రావా అన్నదా అది సపరేట్ అండి. అది మీరు 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 చేయగలిగిందే మీరు చేయగలరు, మీరు చేయలేని మేము కూడా ఏం చేయలేము. మీరు చేయగలిగింది మాకు చెప్తే మేము వాళ్ళకి చెప్తాం ఇదిగో పరిస్థితి ఇదని. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఇప్పుడు ఈ సమస్యని పూర్తి స్థాయిలో కర్నూలు జిల్లా ఆదోని ఆర్డీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం జరిగింది. తుంగభద్ర పుష్కరాలకు ఈ నెల 15 లోపు పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కోవిడ్-19 నిబంధనలు తీసుకొని జేసీ3 కాజా మొహిద్దీన్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్ కుమార్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు ఇక్కడ పుష్కర స్నానం చేసుకొని సూర్యుడికి పురస్కారం చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళేలాగా మనమందరం కృషి చేయాలి. ఈ పుష్కరాలు అంటే నా ఇంట్లో పండుగ ఇంకో పండుగని కాదు, ఇది మనందరి పండుగ, మన జిల్లా పండుగ. మన జిల్లాలో చేసుకునేవారు వాళ్ళందరికీ కూడా ఆనందంగా మంచి వస్తుంది. మనము వాళ్ళ నీళ్ళని మనం కలిసి ఇవన్నీ చేయాలి. సో కాబట్టి షో మోర్ ఇంట్రెస్ట్ ఇంటర్వ్యూలో కంప్లీట్ చేయండి. జరిగే పనుల్లో కూడా నాణ్యత కూడా ఉండాలి. నాణ్యత ఇరిగేషన్ వస్తున్నారు ఇక్కడ. సో ఈ కార్డు ఇరిగేషన్ చేస్తున్నారు.
ముగిసిపోయి ఘాట్ల కన్స్ట్రక్షన్ అంతా కూడా ఈ టైంలో అయిపోయి కూడా అది నాణ్యంగా కూడా ఉంటాయి. మళ్ళీ పుష్కరాలకు అడ్రస్ లేకుండా ఉంటుంది, అలా ఉండదు. పెట్టుకొని ఇంకా ఏరియన్స్ లేదు, ఏరియన్స్ కూడా వస్తుంది. అంటే మనమైతే పనులతో దీనికోసం చూడకుండా మన పనులన్నీ కూడా 11వ తేదీకి అంతా పూర్తి చేసుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశిస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ ఇన్ఛార్జ్, శానిటేషన్ ఇన్ఛార్జ్, లైటింగ్ ఫెసిలిటీ, మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్, రిసెప్షన్ ఇన్ఛార్జ్, పార్కింగ్, అకామిడేషన్, వాష్రూమ్, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, లోక్ కపుల్ స్టాండ్, ఫుడ్ స్టాల్, ఎల్సీడీ, ఫైర్ సేఫ్టీ, వీటన్నిటికీ ఇన్ఛార్జెస్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మనం డ్యూటీ స్టాఫ్ సంబంధించిన అకామిడేషన్ రెడీ చేశారు. తర్వాత టాప్ విలేజెస్ వస్తే ఒక 2 రూమ్లను అరేంజ్ చేసుకొని చెప్పాను. రన్నింగ్ వాటర్ 200 ఉంటుంది. సో ఇవి అరేంజ్మెంట్స్ సార్. ఇప్పుడు మనకు జిల్లాలో తుంగభద్ర పుష్కరాలు ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు 12 రోజుల పాటు జరగనున్నాయి. మరి ఈ పవిత్ర కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం లేకుండా పర్యాటకులు, యాత్రికులు ఆనందంగా విచ్చేసి సంతోషంగా హోలీ డిప్పు తీసుకోవడం, పూజా పునస్కారాలు చేసుకొని ఆనందంగా ఇంటికి వెళ్ళడానికి మా జిల్లా కలెక్టర్ శ్రీ జి వీరపాండ్యన్ గారి నేతృత్వంలో అధికారులందరూ చక్కటి కృషి చేస్తున్నారు. సో దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈ నెల 13వ తేదీ లోపల పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ గారు ఆదేశించున్నారు. సో ఆ సందర్భంగా పీరియాడికల్గా ఘాట్లు ఉన్న ప్రాంతాల్లో రీజనల్ హెడ్ క్వార్టర్స్లో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు. పనులన్నీ కూడా మంచి పురోగతిలో ఉన్నాయి. వచ్చే యాత్రికుల కోసం అన్ని రవాణా సౌకర్యాలతో పాటుగా వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఇక్కడ మంచి భోజన వసతి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ షాప్ ఓనర్స్, హోటల్ ఓనర్స్ వాళ్ళు అధిక ధరలతో వాళ్ళని విసిగెత్తించకుండా పకడ్బందీగా సరసమైన ధరలకి వారికి నాణ్యమైన వస్తువులు, సరుకులు, భోజనాలు ఏర్పాటు చేసేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. హోంమంత్రి మేకతోటి సుచరిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రునిపై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం నర్సరావుపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అయ్యన్న పాత్రునిపై కేసు నమోదు చేయాలని ఎస్ఐ ఏవి బ్రహ్మను కోరారు. హోంమంత్రి సుచరిత పట్ల అయ్యన్న చేసిన వ్యాఖ్యలు బాధాకరమని వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సాతులూరి సుజాతపాల్ అన్నారు. మాజీ మంత్రివర్యులు, టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు గారు, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత గారిని ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి సుచరిత గారు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం కృషి చేసే కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సుచరిత గారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మరి అయ్యన్న పాత్రుడు గారు, డీజీపీ గారు రబ్బర్ స్టాంపర్ అని చెప్పేసి కించపరిచే విధంగా మాట్లాడడాన్ని ఈరోజు దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు గుంటూరు జిల్లా నర్సరావుపేటలో అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఇప్పుడు నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గారికి కూడా మరి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోతున్నాం అయ్యన్న పాత్రుడు గారి మీద. దయచేసి అయ్యన్న పాత్రుడు గారు గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతో మంది దళితులను మీరు కించపరిచే విధంగా మీ నాయకులు మాట్లాడారు. పదవులు పోయినా కానీ ఇంకా మీరు అదే విధంగా మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఇప్పటికే బుద్ధి చెప్పుకున్నారు ప్రజలంతా. రాను రాను మీ ప్రవర్తన ఇలాగే ఉంటే కనీసం ప్రతిపక్షంలో కూడా మీరు ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ, దళితుల్లో ఎవరినైనా కానీ మీరు కించపరిచే విధంగా మాట్లాడితే ఓటు బ్యాంకు ద్వారా తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి ఫైవ్ న్యూస్.